హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి మన ఛానల్ని. ఇంకా ఇప్పుడైతే బయటకు వెళ్తున్నామండి. మార్నింగ్ వచ్చేసి 7 అయింది. ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాము. ఇప్పుడే రెడీ అయినాము. నేను చెల్లి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. ఇంకా బయట అయితే వర్షం పడుతుంది. వెదర్ అయితే అసలు బాగాలేదు. 2 డేస్ నుంచి కంటిన్యూగా వర్షం వస్తూనే ఉంది ఇక్కడ హైదరాబాద్లో అయితే. ఇంకా లోకి అయితే ఇప్పుడే లేచి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలి. 7:45కి అయితే స్కూల్కి స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఇప్పుడే లేచిండు. ఇంకా తొందర ఫ్రెష్ అప్ అయ్యి వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు. మేమైతే ఇప్పుడే ఆటో బుక్ చేసాము. ఇంకా అది రాగానే మేము కూడా స్టార్ట్ అవుతాం అన్నమాట. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే మొత్తం చూపిస్తాను వీడియోలో. ఇంకా ఆటో అయితే వచ్చేసిందండి. లోకి ఇక్కడ బ్రష్ చేసేసుకుంటున్నాడు. బాయ్. ఇంకా ఊరికనే మామూలుగా చెట్లను చూపిస్తున్నాను. ఇది ఆరెంజ్ కలర్ చెట్టు అయితే బాగా పూస్తుంది ఫ్లవర్స్, అందుకని చూపించాను. ఇంకా ఆటో ఎక్కాము. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేది చూపిస్తున్నాను. ఇంకా జర్నీ అయితే వచ్చేసి 40 మినిట్స్ చూపిస్తుంది, 45 మినిట్స్ చూపిస్తుంది. ఇంకా ఎంతసేపు పడుతుంది ఏంటి అనేది అయితే చూడాలి. మార్నింగ్ టైమ్స్ కాబట్టి అంత ట్రాఫిక్ అయితే ఏముండదు, కొంచెం తక్కువే ఉంటుంది. ఇంకా వర్షం పడుతుంది కదా, కొంచెం జల్లులాగా అట్లా వస్తుంది కాబట్టి వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. అండ్ ఇంకోటి మొత్తం వాటర్ కూడా ఉన్నాయి రోడ్ల పక్కన, అట్లా వాటర్ కూడా ఉన్నాయి. ఇంకా హైదరాబాద్లో రోడ్లు అయితే చాలా మార్నింగ్ టైమ్స్లో అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కొంచెం చాలా తక్కువ ఉందండి, ఎందుకంటే డే టైంలో మేము చూస్తాం కదా, అసలు రోడ్ క్రాస్ చేయాలంటే కూడా భయం అవుతుంది, అట్లా ఉంటుంది. ఇంకా ఇట్లా చూసినప్పుడైతే అమ్మ ఎంత ప్రశాంతంగా ఉందిరా బాబు అనిపిస్తుంది. రోడ్స్ చాలా తక్కువ ఉంటుంది మార్నింగ్ టైమ్స్. ఇంకా 8:30, 8 నుంచి ఇంకా ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే అందరు ఆఫీసులకి స్కూల్స్కి అందరు స్టార్ట్ అవుతుంటారు కాబట్టి ట్రాఫిక్ అయితే పెరిగిపోతుంది. ఇప్పుడైతే చాలా తక్కువ ఉంది, ఎందుకంటే 7 అయింది కదా టైము. ఇంకా అట్లా ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది కాబట్టి కొంచెం ప్రాబ్లం అనిపించలేదు అంత దూరం వెళ్తున్నా కూడా. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. ఇంకా వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మౌలాలి అండి, TCS దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా మేమైతే హాఫ్ అన్ అవర్లోనే వచ్చేసామండి, ఎందుకంటే ట్రాఫిక్ లేదు ఇంకా కాబట్టి తొందరగా వచ్చేసాము. అదే ట్రాఫిక్ ఉన్నట్టయితే చెప్పినట్టుగా 45 మినిట్స్ పట్టేది, ఇంకా 1 అవర్ కూడా పట్టేది మేమున్న దగ్గర నుంచి అయితే మౌలాలికి. సో ఇంకా ఇప్పుడైతే వచ్చేసామండి, ఇక్కడికి వచ్చేసాము. విని అయితే మా చెల్లి లోపలికి వెళ్ళిపోయింది. మేము ఇంకా 7:50 అట్లా లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఒక పక్కకు వచ్చేసి నిల్చున్నాను, ఎందుకంటే దిగిన తర్వాత వీడియో తీద్దామంటే అస్సలు కాలేదండి. ఫుల్ ట్రాఫిక్ ఉంది అండ్ అసలు ఫుల్ జనాలు ఉన్నారు. ఇక్కడ నుంచి ఇటు 1/2 కిలోమీటర్ జనం ఉన్నారు, ఇటు 1/2 కిలోమీటర్ జనం ఉన్నారు. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేకుండే చాలా ప్రాబ్లం అయింది. ఇంకా అసలు చాలా ప్రాబ్లం అయిందని చెప్తున్నాను నేను అక్కడ. ఏంటి అని అంటే అసలు ఫుల్ ట్రాఫిక్ వల్ల, సౌండ్ వల్ల అసలు నేను మాట్లాడేది ఏం వినిపించట్లేదండి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా రోడ్స్ కూడా అస్సలు బాగాలేదండి, మొత్తం వాటర్ ఆగిపోయినాయి. రోడ్ పక్కన కనుక నడవడానికి కూడా చాలా ప్రాబ్లంగా ఉండే. ఇంకోటి నేను ఏంటంటే విని లోపలికి వెళ్ళిపోయింది. 3 అవర్స్ తర్వాత బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:45 అవుతుంది బయటకు వచ్చేసరికి. ఇంకా నేను వర్షం వచ్చేలా ఉంది కదా, అసలు అంబ్రిల్లా తెచ్చుకుందాం అనుకున్నా, బట్ కానీ మర్చిపోయినా. ఆటో ఎక్కిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత అయ్యో తీసుకోవాల్సింది మర్చిపోయాము అనేసి గుర్తొచ్చింది. కానీ మర్చిపోయాం కదా, ఇంకేం చేస్తాం, అట్లనే ఉన్నాను. ఇంకా అనుకున్నాను వాటర్ ఇప్పుడు సపోజ్ వర్షం వచ్చేస్తే అసలు ఎట్లుండాలి ఏంటి, అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు కదా, ఎట్లా అసలు వర్షం వస్తే ఎక్కడ నిల్చోవాలనేది ఆలోచించాను నేను. ఇంకా అందరైతే చాలా చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. అసలు వాళ్ళ హస్బెండ్స్ పట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళని పట్టుకొని అక్కడే అసలు అంటే కొంచెం కూడా నిల్చోడానికి, ఎక్కడన్నా వర్షం వచ్చినా ఉండడానికి నిల్చోడానికి కూడా ప్లేస్ లేదండి, అది ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇంకా ఒక దగ్గర కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కొంచెం కూర్చోడానికి కొంచెం ప్లేస్ ఉందండి, అక్కడ కూర్చున్నాను. కానీ కూర్చోగానే చిన్న చిన్నవి స్టార్ట్ అయిపోయినాయి. ఫుల్గా వచ్చేస్తే ప్రాబ్లం అవుతుంది, ఆటోలో కూడా తెచ్చుకోలేదు అనుకున్నాను. ఇంకా ఇలానో ఇంకా టైం అయితే అయిపోయిందండి, 11:30 అయింది. ఇంకా వెళ్దాము అక్కడి నుంచి అనేసి కొంచెం ముందుకు వెళ్ళిపోయాను, గేట్ దగ్గరికి వెళ్ళిపోయాను విని దగ్గరికి.
కానీ చాలాసేపు దాకా కూడా రాలేదు. బయటకు వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. హాఫ్ అన్ అవర్ అక్కడ నిల్చున్నాను, వెయిట్ చేశాను కనిపిస్తుందేమో అనేసి. ఫుల్ క్రౌడ్ ఉన్నారు అండ్ పోలీసులు వాళ్ళందరూ అట్లా చాలామంది ఉన్నారు. అసలు రోడ్ పక్కన నిల్చోడానికి ప్లేస్ లేదు. అంత పబ్లిక్ ఉండేసరికి అసలు చాలా ఇబ్బంది అయింది. అందరు చూడండి, అంతంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పాప వాళ్ళ మమ్మీ రాస్తుంది ఎగ్జాము. ఆ పిల్ల అసలు ఏడుస్తుంది. కొంచెం సేపు అయినాక మమ్మీ అని ఏడుస్తుంది. ఇంకా నేను గేట్ దగ్గర నిల్చున్నాను కానీ నాకైతే విని అయితే కనిపించలేదు. వేరే ఫోన్ నుంచి కాల్ చేసింది. కాల్ చేసి ఇక్కడ ఉన్నాను రా అంటే వెళ్ళాము. వెళ్ళి ఇంకా మార్నింగ్ ఏం తినలేదనేసి ఫస్ట్ తిని ఇంటికి వెళ్ళిపోయాము. అంటే విని ఇంటికి వెళ్ళిపోయింది, నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను ఆఫ్టర్నూన్ నుంచి. కానీ వెయిట్ చేయడం అంటే బయట అట్లా రోడ్డు మీద లేడీస్ వెయిట్ చేయడం అంటే చాలా కష్టం అండి. అంటే ప్రాబ్లం ఏం కాలేదు కానీ బెటరే, కానీ ఒక్కలం ఉండి అట్లా వెయిట్ చేయాలి అని అంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.